ఈ 400 ఎకరాలని ప్రైవేటీకరణ చేయడానికి ఒక కారణం ఉంది. అక్కడ స్టూడెంట్స్ చదువైపోయిన తర్వాత బయటకు రాగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మేము గనక తీసుకోకపోతే వేరే ప్రభుత్వాలు వీటిని ప్రైవేట్ సంస్థలకు అమ్మేయడం జరుగుతుంది. వాళ్ళ సొంత లాభాలకి పాకెట్లో వేసుకోవడం తప్ప ఏముండదు. మేము మాత్రం రాష్ట్రానికి ఖజానాను తీసుకొస్తున్నాం అన్నట్టు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. అమ్మక తింటాడా? నువ్వు ఫ్యూచర్ సిటీలో ఉన్నావు కదా, ఫ్యూచర్ సిటీ కడుతున్నావు కదా, అక్కడ బంగ్లాలు కట్టి నీకు అంత ప్రేమ ఉంటే నౌకర్లు ఇచ్చేది ఉంటే ఆడగట్టి ఇక్కడ ఇదెందుకు కావాలి నీకు? అది యూనివర్సిటీకి ఇచ్చేసాయి. వేరే ప్రభుత్వం వస్తే అమ్ముకుంటది. ఇప్పుడు వీళ్ళు అమ్ముకుంటే ఏమైతుంది? ఇన్ని కోట్ల రూపాయలు వస్తాయి, 30,000 40,000 రూపాయలు వేస్తాయి. దాని వెనక కిక్ బ్యాక్స్ ఉంటాయి. వీళ్ళకు 5-6 వేల కోట్లు 10,000 కోట్లు వీళ్ళు తింటారు. అది వేరే గవర్నమెంట్ ఇస్తే వాడు తింటాడని చెప్పని వీళ్ళు తింటామని వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళంతా నీతివంతులా? ఏమన్నా పొచ్చడు అవినీతి జరుగుతున్నది బయట. ముఖ్యమంత్రి చెప్పిండు కదమ్మా, నా కడుపుకు తినకుండా ఉంటే ఎడవ చేతితోని నేను మొత్తం అన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేస్తే ఆ సంవత్సరం లోపల అన్నాడు. అంటే నేను కడుపుకు ఎండబెట్టుకుంటలేడు ఈయన, ఎందుకంటే ఇస్తలేడు, స్కీమ్స్ ఇస్తలేడు కదా. ఇప్పుడే ఉన్న ఆస్తులు అమ్ముతా ఉన్నాడు.